పశ్చిమ బెంగాల్ ఇప్పుడు దేశం మొత్తం చూపు ఈ ఒక్క రాష్ట్రం వైపే ఉంది. ఎందుకంటే అక్కడ సాగుతున్నది కేవలం ఎన్నికలు మాత్రమే కాదు, అది ఒక రాజకీయ కురుక్షేత్రం. గత 2 నెలలుగా జరిగిన ప్రచారాలు, ఆరోపణలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రాబోయే మే 4వ తేదీ ఫలితాలు మరో ఎత్తు అయితే, ఫలితాల కంటే ముందే బెంగాల్ రాజకీయాల్లో మరో భారీ కలకలం రేగింది. సీఎం మమతా బెనర్జీ ఒక్కసారిగా కోల్కతా వీధుల్లోకి రావడం, అది అర్ధరాత్రి పూట స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పహారా కాయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? దీదీ ఎందుకు అంతలా ఆవేశపడ్డారు? ఈవీఎంల చుట్టూ జరుగుతున్న ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. मैनिपुलेशन हो रहा है और बाहर का आदमी आके वो खुल रहा है, देख रहा है, पोस्टर डायलॉग को इधर उधर कर रहा है, ज्यादा चूप। वो देखने का बाद मैंने जब सीसीटीवी देखा टीवी में, तो मैंने सोचा मैं भी तो देखने आऊँ। तो पहले तो सेंट्रल फोर्सेस मेरे को एंटर ही करने नहीं देते। గురువారం రాత్రి కోల్కతా నగరం నిశ్శబ్దంగా ఉంది. కానీ భవానీపూర్ నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్ ఉన్న సఖావత్ మెమోరియల్ స్కూల్ దగ్గర మాత్రం వాతావరణం వేడెక్కింది. సడన్ గా అక్కడ ముఖ్యమంత్రి కాన్వాయ్ వచ్చి ఆగింది. కారు దిగిన మమతా బెనర్జీ నేరుగా స్ట్రాంగ్ రూమ్ లోపలికి వెళ్లాలని చూశారు. కానీ అక్కడ ఉన్న కేంద్ర బలగాలు ఆమెను అడ్డుకున్నాయి. అక్కడే అసలు గొడవ మొదలైంది. నేను ఈ నియోజకవర్గ అభ్యర్థిని, నాకు లోపలికి వెళ్లే హక్కు ఉందని ఆమె అధికారులతో వాదించారు. దాదాపు 3.5 గంటల పాటు ఆమె అక్కడే ఉండి లోపల ఏం జరుగుతుందో నిశితంగా పరిశీలించారు. సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా రోడ్డు మీదకు వచ్చి గంటల తరబడి నిలబడడం అంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు మమతా బెనర్జీ ఎందుకు అంత కంగారు పడ్డారు? ఆమెకు అందిన సమాచారం ఏంటి? స్ట్రాంగ్ రూమ్ నుంచి బయటకు వచ్చాక ఆమె మీడియా ముందు పెట్టిన ఆరోపణలు వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఆమె ఏమన్నారంటే, కేంద్రం తన అధికారాన్ని వాడుకొని ఈవీఎంలను తారుమారు చేస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నాకు సమాచారం అందింది. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న కొన్ని అనుమానాస్పద వీడియోలు కనిపించాయని దీదీ బాంబు పేల్చారు. ముఖ్యంగా తన ప్రత్యర్థి, ఒకప్పుడు తన వెంటే ఉండి ఇప్పుడు బీజేపీలో చేరిన సువేందు అధికారిని గెలిపించడానికి కేంద్రం ఎంతైనా తెగిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం భవానీపూర్ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక చోట్ల ఈవీఎం మానిప్యులేషన్ జరుగుతోందని ఆమె గట్టిగా చెప్తున్నారు. ఈ పోరాటంలో మమతా టార్గెట్ కేవలం బీజేపీ మాత్రమే కాదు, ఎన్నికల కమిషన్ కూడా. సాధారణంగా ఈసీ నిష్పక్షపాతంగా ఉండాలి. కానీ బెంగాల్ విషయంలో ఈసీ తీరుపై మొదటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. తమ పార్టీకి చెందిన ఏజెంట్లను అకారణంగా అరెస్టు చేస్తున్నారని, తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని మమత మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రజల ఆస్తి. ఆ తీర్పును దొంగిలించారని చూస్తే తాను ఊరుకోను, నా ప్రాణం పోయినా సరే పోరాడుతూనే ఉంటానని ఆమె చేసిన ప్రకటన ఇప్పుడు తృణమూల్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అదే సమయంలో విపక్షాలు మాత్రం ఇవన్నీ ఓటమి భయంతో చేస్తున్న ఆరోపణలని కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇప్పటికే వెలువడ్డాయి. కొన్ని సర్వేలు టీఎంసీకి మొగ్గు చూపుతుంటే, మరికొన్ని బీజేపీ గెలుస్తుందని చెప్తున్నాయి. ఈ సందిగ్ధత మధ్య ఈవీఎంల భద్రత అనేది ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారింది. కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరిలో కూడా ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ బెంగాల్లో ఉన్నంత టెన్షన్ మరెక్కడా లేదు. ఎందుకంటే ఇక్కడ గెలుపోవటంలో 2 పార్టీల మనుగడకు సంబంధించిన విషయం. అందుకే దీదీ ఒక సామాన్య కార్యకర్తలా రోడ్డు మీదకు వచ్చి తన ఓట్లను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి బెంగాల్లో పరిస్థితి నిప్పు మీద ఉప్పు చల్లినట్టుగా ఉంది. మమతా బెనర్జీ శాంతియుతంగా ఉండాలని తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కానీ ఆమె కళ్లల్లో కనిపిస్తున్న ఆ వేడి రేపు కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలా ఉంటుందో చూడాలి. మే 4వ తేదీన బాక్సులు తెరుచుకుంటే కానీ తెలియదు. ప్రజల తీర్పు ఏంటో, ఈవీఎంల చుట్టూ రేగిన ఈ దుమారం ఎంతవరకు నిజమో. ఏది ఏమైనా ప్రజా తీర్పును అపహాస్యం చేసే ఏ శక్తినైనా సరే బెంగాల్ గడ్డపై అడుగు పెట్టనివ్వను అని ఆమె చేస్తున్న శపథం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది.